ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పాత రూ. 500 అంటే రూ. 1000కి సంబంధించి నోట్ల పైన ఆర్‌బీఐ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో, ఆ వివరాలు ఏంటిది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చివరిలోకి వెళ్ళిపోదామండి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాత నోట్లకు సంబంధించి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత రూ. 500 నోట్లు మార్చుకోవడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని, దీనికి సంబంధించి గవర్నర్ ప్రకటన చేశారని ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వైరల్ వార్త పోస్ట్‌లో ఏముందనంటే, సో, వార్తలకు సంబంధించి ఇక ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్తుంది అనంటే, ఈ వైరల్ వార్త పైన కేంద్ర ప్రభుత్వం అధికార సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. దీనిని ఒక ఫేక్ న్యూస్ నకిలీ వార్తగా తేల్చిచెప్పింది. ఆర్‌బీఐ పాత నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులైతే జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ వార్తలో ఆర్‌బీఐ గవర్నర్ ఫోటో ఉన్నప్పటికీ అది పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నం అని వెల్లడించింది. ప్రజలు ఇలాంటి నిరాధారమైన వార్తలు నమ్మవద్దని, ప్రజలు ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని హెచ్చరించింది. కరెన్సీకి సంబంధించి ఏ సమాచారాన్ని ఆర్‌బీఐ అధికారి వెబ్‌సైట్‌లో మాత్రమే సంప్రదించాలని సూచించింది. నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ పాత 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా 500, రూ. 2000 నోట్లను చెలామణిలోకి తెచ్చారు. అయితే రూ. 2000 నోట్లను కూడా ఉపసంహరించుకునే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం మార్కెట్‌లో చెల్లుబాటు ఉన్నది కొత్త సిరీస్ నోట్లు మాత్రమే అన్నమాట. సో, ఇక ఒక అప్డేట్ అనేది మనకి ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి.